ప్రసన్న సమత, వాట్స్ యువర్ వర్క్? నో వర్క్ సార్. ఎడిట్స్ ఓవర్, సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ అవుతుంది. ఇంకా మనం చేసేదేం లేదు, ఆటోమేటిక్గా అవే రన్ అవుతాయి. సో ఇంకా డెడ్ లైన్ వచ్చాక యాడ్ ఎండ్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే దెన్, ఇట్స్ ఎ గ్రేట్ కొలాబరేటింగ్ విత్ యూ. విశ్వ మీ పేమెంట్ క్లియర్ చేసేస్తాడు. యూ కెన్ గో నౌ. సార్ ల్యాప్టాప్స్ అవి కూడా తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేంట్రా? యూ కెన్ లీవ్ గైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. స్కూల్ అయిపోయింది, వెళ్ళిపోదాం. పదా. ల్యాప్టాప్స్ ఇచ్చేసావేంట్రా? ఏం చేసుకుంటావురా? మొత్తం వర్క్ అంతా అందులోనే ఉంది, దొరికిపోతావు. ఎలాగో 5 daysలో కాంటెస్ట్ ఎండ్ అయిపోతుంది. బ్యాంక్లో డబ్బులు తీసుకొని దొబ్బేద్దాం. సరే మామ, ఈ 5 days ఓన్ మనీతో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. వద్దురా, మనకు మోర్ మనీ కావాలి. ఇలా యూజ్లెస్గా వాడొద్దు. సరే, ఇంకో 5 days ఉన్నాయి. ఎంత వస్తాయంటావు? ఎక్స్పెక్టేషన్లు ఏం లేవురా, నువ్వు కూడా కామ్గుండు. సరే, కాసేపు గోల వదిలేసి పర్సనల్స్ మాట్లాడుకుందాం. నువ్వు టైంపాస్కి ఏం చేసేవాడివి? మీమ్స్ చేసేవుండ్రా. మీమ్సా? అంటే నువ్వు మీమరువా? మామూలుగా ఉండేది కాదు. అప్పట్లో మనకు పేజ్ ఉండేది, 80K ఫాలోవర్స్. గట్టిగా ఉండేది హంగామా. పేజ్ పేరేంటి? చెప్పిన వేస్టేరా, దొరకదు. ఏ 6 months బ్యాక్ అమ్మేశా. అమ్మేశావా? ఎంతకి? ఓ 20,000కి. ఎందుకు అమ్మేశావు? నాకు దారిలో కనిపించే పిచ్చిన కొడుకులందరినీ వీడియోలు తీసి వైరల్ చేసి మీమ్స్ చేసి పోస్ట్ చేసేవాడిని. నేను మీమ్స్ చేసి లేపిన ప్రతివాడు ఫేమస్ అయిపోయాడు. కానీ నేను మాత్రం ఎవరికి తెలియకుండా మిగిలిపోయా. ఆ తెక్కులో ఎంత ఫేమస్ అయ్యారంటే టీవీ షోలు, సినిమా ఆఫర్లు వచ్చేంత. చిదేనమ్మా జీవితం. విరక్తి చెంది వైరాగ్యం పుట్టి పేజ్ వదిలి అమ్మేశా. నేను ఒక్కడనే కాదురా, సమాజంలో నాలాంటి టాలెంటెడ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. ఏ స్వార్థం కోరుకోకుండా స్వచ్ఛంగా అందరిని నవ్వించాలన్న గొప్ప కోరికతో రకరకాల టెంప్లెట్స్, రకరకాల మేమ్ లాంగ్వేజెస్, రకరకాల డైలాగ్స్ క్రియేట్ చేసే రియల్ టాలెంటెడ్ క్రియేటర్స్. వాళ్ళు తెలియాలి అందరికీ. ప్రతి ఏడు బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ లాగా బెస్ట్ మేమర్ అని కూడా అవార్డు ఇవ్వాలరా. అలాంటి వాళ్ళు ఫేమస్ అవ్వాలరా, ఈ పిచ్చనా కొడుకులు కాదు. వాటర్లో ఏం కలిపావురా? ఎంత ఊపు వచ్చేసింది. ఏం కలపలేదులే కానీ మనకు డబ్బులు వచ్చాక కొంత మనీ పెట్టి ఒక మంచి సినిమా తీద్దాం. ఏం సినిమా? ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఆడదు, లైట్ తీసుకో. ఏరా? అపరిచితుడు ఠాగూర్ చూశాక లంచం తీసుకోవాలంటే వచ్చపడిపోద్ది. ఎవడైనా మారాడా? రోబోటుల్లో పక్షిరాజుని చూశాక ఫోన్ వాడాలంటే దడ పుట్టేస్తుంది. ఎవడైనా మారాడా? రాఖీ సినిమాలు ఎన్టీఆర్ మాటలంటే ఆడవాళ్ళంటే గౌరవం వచ్చి దండం పెట్టాలనిపిస్తుంది. అత్యాచారం అలాగేయా? ప్రేక్షకుడు సినిమా చూసేంతసేపు ఆ మెసేజ్ చూసి కరెక్ట్, అలాగే బతకాలి, అలాగే ఉండాలనుకుంటాడు. కానీ సినిమా అయిపోయాక చేయకూడనివన్నీ చేస్తాడు. స్వామి, సమాజంలో మార్పు అనేది అందరూ కావాలని కోరుకుంటారు, కానీ అయినా కొడుకు దానికోసం కృషి చేయడు.